అందుకనేమంటున్నారు, నీ శరీరం ఏదైనా పనిచేస్తుంది అంటే అది కనుక నిజంగా ధర్మబద్ధంగా చేస్తుంది, సమర్థవంతంగా చేస్తుంది, అలాగే సముచితంగా చేస్తుంది. అలాగా అది మంచిగా చేసుకుంటూ పోతే ఆత్మనిష్ట దాన్నేం అడ్డుపెట్టదు. బాధ్యతలు నిర్వహించు, ఎవరొద్దన్నారు? ఇంట్లో వంట చేయడము, నలుగురికి భోజనం పెట్టడము, పిల్లల్ని పెంచడము, ఇవన్నీ తప్పుగా వ్యవహారాలు ఏం కాదు కదా, అవన్నీ ధర్మబద్ధమైనవి. అవన్నీ చేయడంలో ఆత్మనిష్ట ఎందుకు అడ్డుపడుతుంది? అదేమన్నదు. ఆత్మనిష్ట ఏమైనా నువ్వు అధర్మంగా చేసినప్పుడు, అక్రమంగా చేసినప్పుడు ఆత్మనిష్ట నీకు అడ్డుపడుతుంటే తప్పితే నిజంగా నువ్వు ధర్మబద్ధమైన వ్యవహారంలో ఉన్నావు. నీ బాధ్యతల్ని భారం కాకుండా బాధ్యతాయుతంగా మాత్రమే నిర్వహిస్తున్నావు అంటే ఆత్మనిష్ట వలన నీకు వచ్చే అడ్డంకి ఏమీ ఉండదంటున్నారు. పెళ్ళైనా అవ్వకపోయినా సరే ఆత్మ అనేది మాత్రం ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది, అది ఎప్పుడూ ఉంటుంది. సో పెళ్ళైతే వ్యక్తి ఏదో ఆత్మనిష్ట కోసం చేయాలి అలా ఏమీ లేదు, ఎవరైనా చేయొచ్చు. అది నిత్య సిద్ధమైంది, కొత్తగా సంపాదించుకోవాల్సింది కాదు. ఎప్పుడూ ఆత్మ అనేది మనలో ఉంటుంది కదా. కేవలము మనం తెలుసుకోకపోవడం అనేది ఒక చిన్న అక్కడ ప్రాబ్లం అవుతుంది తప్పితే నిజంగా ఆత్మ అనేది లేదా అంటే ఉంది. కావున మనకి ఎప్పటి వరకు గురువుల అనుగ్రహం దొరకలేదో, గురువు బాధ ఎప్పటి వరకు మనకి లభించలేదో అప్పటి వరకు మనం తెలుసుకోలేకపోతున్నాం తప్పితే నిజంగా ఆత్మ లేదా అంటే ఉంది. ఎప్పుడైతే మన ఆత్మ ఉంది అని దాన్ని తెలుసుకోవడం ప్రారంభిస్తామో ఆ తర్వాత మనకి ఆత్మజ్ఞానం పెరుగుతూ ఉంటుంది. బాహ్య ప్రపంచం మీద మనకి ఉన్న ఆ ఇంట్రెస్ట్ ఏముందో అవన్నీ తగ్గిముఖం పడుతూ ఉంటాయి అన్నమాట. కొత్తగా సంపాదించుకోవాల్సిన వస్తువు అయితే అటువంటిది అన్వేషించడానికి తగదు. అంటే ఏది సహజ సిద్ధమైంది కాదు, అది శాశ్వతమైంది కూడా కాదు. ఇక్కడ ఆత్మ ఏమంటున్నారు, అది కొత్తగా మనం కనుక్కునేది లేకపోతే ఏదో అప్పుడప్పుడు పుట్టుకొచ్చింది ఏం కాదు, అది ఎప్పుడు ఉందన్నమాట. అందుకనేమంటున్నారు, ఒకవేళ కొత్తగా సంపాదించుకోవాల్సిన వస్తువు అయితే అటువంటిది అన్వేషించడానికి తగదు. అంటే ఏది సహజ సిద్ధమైంది కాదో అది శాశ్వతమైంది కూడా కాదు, అది సహజ సిద్ధమైంది కదా. ఈ ఆత్మ అనేది సహజంగా ఉంది, ఏదో మనం పుట్టాక ఎప్పుడో ఏదో చేయడం వల్ల ఆత్మ పుట్టలేదు కదా, అది ఎప్పుడూ ఉంది కాబట్టి అది సహజ సిద్ధమైంది. ఏదైతే సహజ సిద్ధంగా ఉంటుందో అది శాశ్వతమైంది అంటున్నారు. ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు ఈ శరీరంతో పాటు ఉంది, ఈ శరీరం వెళ్ళాక కూడా ఉంటుంది కాబట్టి అది మాత్రమే శాశ్వతమైంది, అది ఎప్పుడు ఉంది. నువ్వు దాన్ని కొత్తగా కనుక్కోవడానికి ఏమీ లేదు, అది ఉంది, కేవలం మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ తర్వాత ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇంకా దాని మీద మనం విచారం చేసుకుంటూ మనం గమ్యాన్ని చేరుతామన్నమాట. అంటే ఆత్మ ఉండేది, ఉంటుంది, ఉండిపోయేది, ఇప్పటికిప్పుడు ఉన్నది అని మాత్రమే అని తెలుసుకోవాలి. అయితే ఇంతకుముందు లేదా, ఉంది, తర్వాత ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏముంది, శరీరం ఉన్నంతసేపు నాతో ఉంది అనేది మాత్రం మనం ఎప్పటికప్పుడు ఎరుకులో పెట్టుకోవాలి. ఎంత ఆత్మజ్ఞానం గురించి మనం వింటున్నా సరే అప్పుడప్పుడు అది మర్చిపోతూనే ఉంటాం. ఏంటి, ఆత్మే శాశ్వతం, ఆత్మే నేను తప్పితే ఈ శరీరం కాదు అనేది ఎంత మనము వింటున్నా సరే కొన్ని సార్లు మళ్ళా మనము శరీరంతోనే మనము కనెక్ట్ చేసుకుంటూ ఉంటాము. అందుకని ఏమంటున్నారు, ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఆత్మ 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 ఆత్మే నేను అనేది ఎప్పటికప్పుడు మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలంటున్నారు. నేను అనే తలంపు పుట్టడమే ఒక వ్యక్తి యొక్క పుట్టుక. అయితే ఈ తలంపు పుట్టినప్పుడు శరీరమే నేననే తాదాత్మ్య భావ్యము బయలుదేరుతూ ఉంటుంది. ఒక చిన్న పిల్లోడు పుట్టాడు అనుకుందాం, మరీ పుట్టిన వెంటనే ఏమి నేనండి కానీ కాసింత ఆలోచన వచ్చాక మాటలు రాకపోయినా సరే ఏదో ఇది నాది అన్నట్టు ఇలా అని వాడు చూసుకుంటూ ఉంటాడు. అంటే ఏంటి, నేను అనే భావం అప్పటికే పుట్టుకొచ్చింది అన్నమాట. అలా పుట్టడమే ఒక వ్యక్తి యొక్క పుట్టుక అంటున్నారు. ఎప్పుడైతే నేను అని అనుకుంటున్నాడో ఏ అనాత్మ ఒక శరీరం నేను అనుకుంటున్నాడు, అక్కడ ఒక వ్యక్తి పుట్టినట్టుకు వస్తుంది. ఇదనం పుట్టినప్పుడు శరీరమే నేననే తాదాత్మ్య భావం బయలుదేరుతుంది. ఆ నేను అనేది ముందేంటి ఏమనుకునే వాళ్ళం, ఈ శరీరం మనం అనుకుంటాం, ఎందుకంటే ఈ శరీరం మనకు కనిపిస్తుంది. సో శరీరమే నేను అనే మన తాదాత్మ్య భావంలో ఉన్నాం, జస్ట్ తాదాత్మ్యం చెందుతూ ఉంటాం, దానిలో ఉన్నాం కాబట్టి అది నేను అనే అదొక ఆలోచన మనకు వస్తుంది తప్పితే నిజమైనదైతే అది కాదు అని చెప్తారు. అది తర్వాత
గురువు ఉపదేశం మనకు తెలుస్తుంది, కానీ అప్పటి వరకు మనం ఏమనుకుంటాం, ఈ శరీరమే నేను నేను అనే దృష్టిలో ఉంటాం. దీనివల్ల ఇతరులు శరీరాలుగానే భావిస్తూ ఉంటాము. నేను శరీరం అనుకున్నప్పుడు మిగిలిన నేను ఏమనుకుంటాం, వాళ్ళ శరీరాలు అనుకుంటాం. ప్రతి వాళ్ళు కూడా నేను అనుకుంటాం కదా. సో ఈ శరీరం నాదైతే ఇంకో శరీరము వాళ్ళది, ఆ నేను వాళ్ళది కదా. సో అలాగా మనము శరీరాన్ని గుర్తిస్తూ ఉంటాం అనమాట. ఈ శరీరం పుట్టి పెరిగి నశిస్తుంది. ఈ శరీర తలంపు ఉన్నంత వరకు దుఃఖం ఉంటూనే ఉంటుంది. శరీరం ఉందంటే ఖచ్చితంగా అది పుట్టినప్పుడు ఇంకా పోవడం కూడా తప్పదు అంటారు కదా. సో పుడుతుంది, పెరుగుతుంది, కొంతకాలం తర్వాత అది నశిస్తుంది. ఎందుకంటే ఈ శరీర తలంపు ఉన్నంత వరకు దుఃఖం ఉంటూనే ఉంటుంది. అయితే ఈ శరీరము చూసుకొని ఎవరైనా శాశ్వతానందాన్ని పొందుతారా అంటే అది పొందరు అంటున్నారు. ఎందుకంటే ఈ శరీర తత్వమే అలాంటిది. ఈ శరీరానికి ఉన్న జ్ఞానేంద్రియాలు ఏమవుతాయి, అసమాను వాటి ఆలోచన మారుతూ ఉంటుంది, వాటికి కావాల్సిన కామ్యాలు మారుతూ ఉంటాయి. ఏదో చూస్తుంది బాగుంటుంది, ఏదో కష్టపడి అది కొన్నాక మళ్ళీ వెంటనే 1 రోజు 2 రోజులు అవ్వదు, ఇప్పుడు కొత్తగా ఇంకేం కొనాలి అనే దాని మీద దాని దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అదేమన్నా శాశ్వత ఆనందాన్ని పొందుతాదా అంటే ఎప్పటి వరకు మనము శరీరంతో తాదాత్మ్య చెంది ఉంటామో అప్పటి వరకు కూడా మనం సుఖాన్ని పొందుతాం, ఆనందాన్ని పొందుతాము అనేది జరగని పని అని చెప్తున్నారు.